ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్రాగన్ ఫ్రూట్ బాదాం కమ్ పాయసం. ఓకే, తప్పకుండా ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చేసేద్దాము. దానికి ముందరగా కొబ్బరి మరి గ్రేట్ చేసి పెట్టిన వల్ల మనకి డ్రాగన్ ఫ్రూట్ దానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి బ్లూబెర్రీ యాడ్ పని. సో సమ్ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం కలర్ఫుల్ ఈ డెసర్ట్ ఉండే నుంచి మన ఏమైతే ఫ్రూట్స్ ఉన్నాయో కలర్ఫుల్ ఫ్రూట్స్ యాడ్ చేసి దాని నుంచి నా బ్లూబెర్రీ ఉంది. అది బ్లూబెర్రీ ఫ్రెష్ బ్లూబెర్రీ మిక్సీలో జస్ట్ గ్రైండ్ చేసాము. మిక్సీ జార్. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేలాగా న్యాచురల్ గా దొరికే వాటితో ఐటమ్స్ తో మనం కలర్స్ తీసుకోవచ్చు అన్నమాట. పాయసంతో వైట్ ఇంకా ఉంటుంది మనం యూస్ చేసి. ఇది డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఫ్లేవర్ లో ఇట్ విల్ బి డిఫరెంట్. ఎస్ క్యాష్యూ నట్ ఆల్మండ్ పిస్తా ఇది మరి ఏ నట్స్ ఉన్నా అది నట్స్ని యాడ్ చేసి 4 to 5 పీసెస్ నట్స్ యాడ్ చేసి ఫస్ట్ నీళ్ళు ల్యాండ్ వాటర్ ల్యాండ్ ఫస్ట్ గ్రైండ్ చేయాల. సో ఈ రెసిపీకి కూడా మనం మామూలుగా కోకోనట్ మిల్క్ ఉపయోగిస్తే కనుక ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాం కదా, అలా స్ట్రెయిన్ చేస్తే స్ట్రెయిన్ ఫైబర్ కావాలా దాని నా స్ట్రెయిన్ చేయాలి. సో ఇప్పుడు మనం క్యాష్యూ నట్ రన్ చేసాము. కొంచెం చట్నీ ఇలా కొంచెం స్మూత్ టేస్ట్ వస్తుంది. ఓకే, అందుకోసమే క్యాష్యూ అండ్ కోకోనట్. ఓకే, సో ఇప్పుడు డెసర్ట్ రెడీ చేద్దాం. బాదాం బూందీ తినాము. జస్ట్ ఇంగ్రీడియంట్స్ రెడీ ఉంటే కలిపేయడమే, జస్ట్ ఇట్స్ వెరీ ఈజీ. స్వీట్నర్గా మన క్యాన్ షుగర్ యూస్ అవుతా. ఇది ఈ ఫ్రాగ్రెన్స్ కలర్ చేంజ్ కాకూడదు నుంచి నా వైట్ జాగ్రీ పౌడర్ యాడ్ చేసా. అటికి బెల్లం పౌడర్. సాధారణంగా టేస్టీ ఫుడ్ లేదంటే హెల్దీ ఫుడ్ అంటే పాయసం రెడీ అయిపోయింది. ఇంకా సీజనింగ్ చాప్డ్ డ్రై ఫ్రూట్స్ ఓకే అంత ప్రిజర్వ్ అంటే చాలా బ్యూటిఫుల్ గా గార్నిష్ చేసేస్తున్నారు మీరు. ఓకే, సో ఏదైనా మనం డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం షుగర్ వేసి కోకోనట్ మిల్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఐ హావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్. బట్ ఈ బాదం గమ్ అన్నది ఎలా టేస్ట్ ఉంటుంది అన్నది కొంచెం క్యూరియాసిటీ ఉంది నాకు. బాగుంది. దీంతో కూడా మనం కొంచెం సబ్జెక్ట్స్ అవన్నీ వేసుకోవచ్చు అనుకుంటాం. సమ్మర్ యూ కెన్ యాడ్. యాక్చువల్లీ టేస్ట్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. యూ షుడ్ ఆల్సో ట్రై ఇట్. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి చుట్టాలు సడన్ గా వస్తూ ఉంటారు ఇంటికి. పిల్లలు సడన్ గా స్కూల్ నుంచి వచ్చి అమ్మ నాకు ఇది కావాలి ఆకలిస్తుంది అని అంటూ ఉంటారు. అలాంటి టైంలో మనం చేసి పెట్టే స్నాక్స్ కానీ ఆర్డర్ పెట్టి తెప్పించే స్నాక్స్ కానీ చాలా అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి డెజర్ట్స్ కూడా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టపడతారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.